హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో చేపల పులుసుని కొత్త వాళ్ళ కోసం అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చేపల పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. తలా తోకతో నడుము ముక్కలతో సహా మొత్తం అయితే ఇలా ఒక దాకాలో వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా ఒక 100 గ్రామ్స్ చింతపండును కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకుని హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. ఇలా హాట్ వాటర్ పోయటం వల్ల తొందరగా నానుతుందన్నమాట చింతపండు. ఆ తర్వాత ముందుగా మీకు చూపించిన ఈ చేప ముక్కల్లోనికి రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ కొంచెం చిన్నదేనమాట. అందువలన 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు. అదేవిధంగా ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం, వెల్లుల్లి అండ్ గసగసాలు మూడింటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పేస్ట్ చేసుకుని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ పౌడర్ని యాడ్ చేశాను కదండి. అదేంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకుని ఆ తర్వాత ఇందులోనికి వేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకునే ముందు ఒక టీ గ్లాసు దాకా ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఇలా ఆయిల్ వేసుకుని చక్కగా అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా చేప ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, చేప ముక్కల్ని ఇలా దాకాలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకే నీట్గా తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. అలా ఎక్కువ తీసేసుకున్నట్లయితే చేపల కూర ఉడికిన తర్వాత ముక్క మీద ముక్క ఎక్కి ఆ తర్వాత ముక్కలన్నీ చితికిపోతూ వస్తాయన్నమాట. అలా కాకుండా ఇలా చక్కగా సరిపోను తీసుకున్నట్లయితే ముక్క చితికిపోకుండా లాస్ట్ ఫైనల్గా కర్రీ మొత్తం అయిపోయేంత వరకు ముక్క చితికిపోకుండా చక్కగా వస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెడు అనమాట, అంటే ఒక గిన్నెలోకి ఆనియన్ అయితే ఒక కప్పు దాకా తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకున్నాను, కట్ చేసి పెట్టుకుని. ఆ తర్వాత నిలువున కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఆ తర్వాత చింతపండు పులుసును కూడా సరిపోను వేసుకున్నాను. ముక్క మునిగేంత వరకు చింతపండు పులుసు వాటర్ని అయితే యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అదేవిధంగా 2-3 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో కరివేపాకును వేసుకోవటం వల్ల ఇల్లంతా మంచి సువాసన వస్తుందన్నమాట. చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొత్తిమీరని కానీ పుదీనాని కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ కరివేపాకుని మాత్రమే యాడ్ చేశాను. అవి కొత్తిమీర కానీ కరివేపాకుని కానీ వేసినట్లయితే డిఫరెంట్ సువాసన వస్తుందన్నమాట. అలా కాకుండా కొంచెం కరివేపాకుని ఇలా యాడ్ చేసి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేసి మరొక 5 నిమిషాలు ఉడికించాలి. టోటల్గా మొత్తం ఒక 20 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికించేసిన తర్వాత చక్కగా ఇలా మధ్య మధ్యలో ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత లాస్ట్ దాకా గంటితో అసలు తిప్పనేకూడదు. జస్ట్ ఇలా క్లాత్తో మాత్రమే తిప్పుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ కర్రీని ఈ విధంగా వండుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీ చేసేస్తారు ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ మొత్తం ఈక్వల్గా సరిపోయాయి. టోటల్గా ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసేసి మూత పెట్టేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చక్కగా వేడివేడి అన్నంలో కానీ రాత్రి మిగిలిపోయిన అన్నంలోకైనా సరే ఈ చేపల కూర చాలా బాగుంటుంది. చేసిన రోజు కన్నా మరుసటి రోజు ఇంకా బాగుంటుంది. డెఫినెట్లీగా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అనమాట. ఈజీగా కూడా ఉంటుంది. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే డెఫినెట్లీగా మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.